ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జూలై 4. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే అనగా క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14లో ప్రభువైన యేసుక్రీస్తును అందమైన తెల్లని వెంట్రుకలు గలవానిగా చూచుదుము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9లో ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను అని చూచుదుము. అక్కడ ఆయన మహావృద్ధుడుగా పేర్కొనబడెను. ఆ తెల్లని వెంట్రుకలు ఆయన నిత్యత్వపు జ్ఞానమును గూర్చి తెలియజేయుచున్నవి. అపోస్తలుడైన యోహాను తన సమస్యలను మానవ జ్ఞానముతో అర్థం చేసుకొనుటకు ప్రయత్నించి కలత నొందుచుండెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమును మనము విశ్వాసముతో స్వీకరించిన ఎడల పరిస్థితి ఏ విధముగానున్నను మనము జవాబు పొందగలము. దైవిక జ్ఞానముతో మనము అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలిగి ఉందము. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 98 నుండి 100వ వచనం వరకు. నీ ఒకవేళ తెలివిగలవాడవు కావచ్చును, కానీ అది నీ సమస్యలు పరిష్కరించబడుటకు తోడ్పడదు. అయినప్పటికీ నీ దేవుని వాక్యము చదువుట ద్వారా, దేవుని జ్ఞానము పొందుట ద్వారా దినదినము నీ ప్రశ్నలకు అద్భుతముగా జవాబు వచ్చుటను చూడగలవు. ఎంత ఆధిక్యత! జ్ఞానులకు, గొప్పవారికి, ప్రవక్తలకు కూడా మరుగుపరచబడిన విషయములు ఇప్పుడు మనకు ప్రత్యక్షపరచబడుచున్నవి. ఎందుకనగా ప్రభువు తానే మన జ్ఞానము. ఆ జ్ఞానమును మనము విశ్వాసం ద్వారా పొందితిమి. ఈ విషయముల కొరకై నీ స్వంత జ్ఞానముపై ఆధారపడవద్దు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగాను ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5లో వ్రాయబడి ఉన్నట్లు ప్రతిదినము ఆయన జ్ఞానమును నీకు దయచేయమని దేవుని అడగవలెను. ఒక దినమున ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి, నాకు 35 ప్రశ్నలున్నవి, నీవు జవాబు చెప్పగలవా అని నన్ను అడిగెను. దానికి చాలా సమయము కావలెను. నేను నిన్ను పిలుచు వరకు వేచి ఉండుము. నీ ప్రశ్నలన్నీ ఒక కాగితం మీద వ్రాసి దానిని నీ యొద్ద ఉంచుకొనుము అని అతనితో చెప్పితిని. 3 దినముల తర్వాత నాకు కొంత సమయం దొరికినది. నేను అతనిని పిలిచి, దయచేసి నీ కాగితమును తీసుకొని రమ్మని చెప్పితిని. అతడు నాతో, నేను జవాబు పొందవలసిన ప్రశ్నలేమీ నాకు లేవని చెప్పెను. ఏమి జరిగినది అని నేను అడిగితిని. మీరు కూడికలలో మాట్లాడుచుండగా దేవుడు నా ప్రశ్నలకు జవాబునిచ్చెను. నేను ఆ కాగితమును చించివేసి తిని. ఇప్పుడు జవాబు పొందవలసిన ప్రశ్నలేమీ నాకు లేవు అని అతడు చెప్పెను. అతడు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొనెను. దేవుని వాక్యమే నీ ప్రశ్నలకు జవాబునివ్వగలదు. మనము దేవుని వాక్యమును తగినంతగా ఉపయోగించలేము. మనము అక్కడకు ఇక్కడకు వెళ్ళదుము కానీ జవాబు పొందలేము. అంకుల్ ఆంటీల దగ్గరకు వెళ్ళదుము కానీ దేవుని యొద్దకు వెళ్ళము. విశ్వాసముతో సహాయముకై ఆయనకు మొరపెట్టుము. ఆయనే దైవిక జ్ఞానమును అంగీకరించుము. విశ్వాసముతో పట్టుదలతో ఆయన యొద్దకు వెళ్ళుము. నీ ప్రతి ప్రశ్నకు నీవు జవాబును పొందగలవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.